మాకంటే పండాలి మీరన్నా బాగా వేసుకుంటే డిలీట్ చేసేయాలా? డిలీట్ ఇన్స్టాగ్రామ్ డిలీట్. అదే ఇలా ఉంటే సీక్రెట్ గా ఉంచుకోవాలి కానీ వీళ్ళు రీల్స్ ఎందుకు చేసి మందళ్ళు ఏడిపిస్తారు చెప్పండి. అవును ఇంతకీ ఏమైపోయాయి? ఓ అవును భయ్య ఇవి గుర్తున్నాయి నాకు. यार एक पकड़ी किलो वाला यार मेरे छोटे भाई ने ना ये वाली जल सिंह आई थी यार, ये 596 रुपए की। और आप बता कौन सी गई? ये वाली आ गई यार, ये वाली भाई जो मैं सिर्फ చేసే షూలు పంపించారు మన వాళ్ళకి. మీ చెప్పలు ఖాయేగా అవునా? పిండిలో వేసి మరి ఫ్రై చేస్తారా? అనుభవించలేదు. ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా. ఆహా ఆహా నోట్లో సీదా అడిగా ఇవ్వడం దాని నుంచి. ఈ ప్లాన్ ఏంటి భయ్యా? Tag your friend and say nothing. డంపడం పటపటం పప్పటం శ్రీనివాస్ గురువాయూర్ పప్పడం. ఓ हेलो యాక్టింగ్ जो काम किया వా ఎంత న్యాచురల్ చేస్తుంది బ్రో. आइसक्रीम बन रही है सर आपके सामने। చాయ్ ఐస్ క్రీమ్. అబ్బో వాడదేదో కొలతతోటి పోసినట్టు. అంతే ఇంకా అన్ని బోర్ కొట్టిన వాళ్ళు లైఫ్ లో ఏదో ఒక తిట్ట పని చేయాలి కాబట్టి ఇలాంటివి చేస్తుంటారు అప్పుడప్పుడు. चॉकलेटी चाय सर। ఆ తయారు చేసేవాడు ఓ నేను ఏదో మ్యాజిక్ తయారు చేస్తున్నా అన్నట్టు చేసుకుంటాడు కానీ వాడు తింటే కానీ అర్థం కాదు చీ ఇంత దరిద్రంగా ఉంది ఏందని. ఇందులో తయారు చేసేవాడు కళాఖండం చేస్తున్నా అనుకుంటాడు. रेडी है सर। చాక్లెట్ దాని మీద మళ్ళీ ఎందుకు ఉత్త ఛాయ్ తాగుద్ది అట్లా మీకు? వాడు అటో పుల్ల ఇటో పుల్ల అంటే దాన్ని ఇట్లా మధ్యలో నుంచి ఇలా లేపుకొని తినాలేమో. చేయండి అంతే ఇంత చేస్తారు మన లోవర్. దోశ కలర్ ఏంటి అలా ఉంది? బ్రష్ చేసిన తర్వాత మనకి గుర్తుకొచ్చేది టిఫినే. ఆ టిఫినే మంచిగా తింటే ఎట్లుంటుందో కామెంట్ చేయండి. నేనైతే టిఫిన్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చా. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ ఫ్రెష్గా అండ్ వేడిగా ఉంటాయి. ఫస్ట్ అయితే ప్లేట్ మసాలా దోశ చెప్పుకున్నా. మీ ముందే మసాలా దోశ ఎంత హైజీనిక్ అండ్ నీట్గా చేస్తున్నారో చూసారనుకుంటా. మనోడు వాయిస్ నాకు డీటెయిల్స్ లో వస్తుంది. వాడు నా పక్క నుండి మాట్లాడినట్టు వస్తుంది. దోశ మాత్రం బాగుంది. ఇక్కడ చట్నీ సాగదీస్తుండు అంటే సూపర్ ఉంటుంది. దాని తర్వాత పునుగులు ట్రై చేసా. పునుగులు మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే దోశ ట్రై చేశాడు. దోశ మాత్రం బాగుంది అన్నాడు. ఇప్పుడు మా తమ్ముడైతే పునుగులు ట్రై చేస్తున్నాడు. పునుగులు మాత్రం బాగుందన్నాడు. ఇక్కడ పార్సల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళు కొత్తగా స్టార్ట్అప్ పెట్టారు. మనోడు వీడియో తీసినాక ఆ హోటల్ పరిస్థితి షార్ట్ వీడియో తీస్తేనే ఎంత లెంతీగా ఉందంటే లాంగ్ వీడియో తీస్తే 2 గంటల సినిమా అవుతుందేమో. వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఫన్నీ మీమ్స్ కోసం లైక్ చేయండి. అండ్ కింద హైప్ ఆప్షన్ ఉంది, నచ్చితే మీ ఇష్టం అది. ఐ కాంట్ ఫోర్స్. వెళ్ళే ముందు మరికొన్ని ఫన్నీ మీమ్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.